శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 23వ శ్లోకమును సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. వపుర పరితృప్తేన మనసా శ్రీరార్థం శంభో రపరమపి శంకే హృదమభూత్ యదే తత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుజాభ్యామానమ్రం కుటిల శశి చూడాలముకుటం. శ్రీమాత్రే నమః. ఆచార్యుల వారి భావం. అమ్మా, శివుని యొక్క వామభాగము అనగా పరమేశ్వరుని ఎడమవైపు దేహము నీచే ఆక్రమించబడి దానితో తృప్తి చెందక మిగిలిన నీ భర్త అయిన శివుని భాగము కూడా అనగా పరమేశ్వరుని కుడివైపు భాగమును కూడా నీవు గ్రహించి ఉన్నావేమో అని నాకు శంక కలుగుచున్న తల్లి. ఏలయనగా నా హృదయ కమలమందు నీ రూపమంతా ఉదయపు సూర్యకాంతి గల అరుణవర్ణంతో 3 కన్నుల కలదానివై మరియు వంగిన వక్షస్థలముతో చంద్రవంక దాల్చిన నీ కిరీటముతో శివునిగా కలబోసుకుని ఉన్నావు. అంతరార్థం ఏమనగా, అమ్మ మొదలు శివుని శరీరమునందు వామభాగం తీసుకొని శివుని శరీరమందు వామభాగము తీసుకొని ఉన్నది. తరువాత తృప్తి చెందక శివుని శరీరమునందు కుడి భాగమును కూడా ఆక్రమించుకున్నది. ఇప్పుడు సంపూర్ణంగా భర్త అయిన పరమేశ్వరుని తనలోకి ఐక్యం చేసుకున్నది. అందువలన లలితా సహస్రనామంలో నిరీశ్వర అనే శబ్దార్థం తీసుకుని ఉన్నది. నిరీశ్వర అనగా మీమాంసా శాస్త్రం శేశ్వరవాదమును చెప్పు, సాంఖ్యాశాస్త్రం నిరీశ్వరవాదమును చెప్పు. ఈ 2 వాదములు యందు 2 రూపములతో దేవి నిరీశ్వర అగుచున్నది. దేవి అన్నింటికీ ఈశ్వరి. అందువలనే ఈశ్వరుని శబ్దాలను కూడా అమ్మే తీసుకుని శివకు శివాని, భవకు భవాని, శర్వకు శర్వాణి, రుద్రకు రుద్రాణి, ఈశ్వర శబ్దంకు ఈశ్వరి అని ఈశ్వరుని పేర్లు కూడా అమ్మయే తీసుకొని మహాపతివ్రత అయినది, సర్వమంగళ అయినది. అందువలనే పెళ్ళిళ్ళలో పెళ్లి కుమార్తె చేత గౌరీ పూజ చేయిస్తాము. అర్ధనారీశ్వర తత్వం. అమ్మ ఉపాసనే అయ్య ఉపాసన అయి ఉన్నది. ఇది నిరీశ్వరి శబ్దం యొక్క అర్థం. చివరకు శ్రీచక్రంలో కూడా శివ త్రికోణములపై శ్రీమాత త్రికోణములు ఆక్రమించబడినదిగా అన్నట్లు కనపడి చివరకు అమ్మ స్వరూపమైన శ్రీచక్రమే సాధనకు పూజార్హమై ఉన్నది. చివరగా అల్లసాని పెద్దన గారు తన మనుచరిత్ర కావ్యంలో అంకము చేరి అనే గణపతి ప్రార్థన పద్యంలో గణపతి
పార్వతీదేవి తొడయందు కూర్చుని పార్వతీమాత స్తన్యం గ్రోలి అవతలి స్తన్యమును తన తొండముతో గ్రహించబోయి అక్కడ ఈశ్వర ప్రదేశము ఉందని తెలుసుకుని ఇది అర్ధనారీశ్వరీ తత్వం కావున స్తన్యం గ్రోలలేక హారంగా ఉన్న పామును అనగా సర్పమును గ్రహించి ఏమిటి అని శంకకు పొందిన గజానుని ప్రార్థింతును అనిన అల్లసాని ప్రద్దన్న కవిత్వంకు శ్రీమాత మెచ్చి తన కుమారుడైన గజానునికి ఇబ్బంది కలగకుండా ఈశ్వరుని కుడి భాగము కూడా గ్రహించినది. ఇది సర్వమంగళతత్వం. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. శ్రీమాత్రే నమః.